ఫ్రెండ్స్, చాలామంది క్రెడిట్ కార్డ్స్ అనేది తీసుకుంటారు. చాలామందికి చాలా బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్స్ అనేది ఆఫర్ చేస్తాయి. కాకపోతే ఆ క్రెడిట్ కార్డ్ని ప్రాపర్గా ఎట్లా వాడుకోవాలని చాలామందికి నాలెడ్జ్ లేదు, తెలియదు కూడా ఏ విధంగా వాడుకోవాలని చెప్పేసి. సో చాలా డౌట్స్ ఉన్నాయి. లైక్ క్రెడిట్ కార్డ్ని ఎక్కడెక్కడ వాడుకోవచ్చు, సో బిల్ ఎప్పుడు జనరేట్ అవుతుంది, బిల్ ఎప్పుడు పే చేయాలి, బిల్ కట్టకుంటే ఏమైనా పెనాల్టీ పడుతుందా, అండ్ ఈ క్రెడిట్ కార్డ్ నుంచి క్యాష్ అంటే ఏటీఎంలో పెట్టి క్యాష్ విత్డ్రాల్ చేసుకోవచ్చా, ఇట్లాంటి మల్టిపుల్ డౌట్స్ ఉన్నాయి చాలామందికి. ఆ డౌట్స్ అన్నీ ఒక్కొక్కటిగా మీరు యూట్యూబ్లో వెతికినా కానీ దొరకట్లేదు. సో నా సర్కిల్లో నాకు తెలిసిన వాళ్ళే చాలా డౌట్స్ అనేది అడిగారు క్రెడిట్ కార్డుకి సంబంధించి. సో ఈ వీడియోలో మ్యాక్సిమం అందరికీ క్రెడిట్ కార్డు పైన వచ్చే డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి అయితే ట్రై చేశాను. సో మీకున్న మ్యాక్సిమం డౌట్స్ అనేది ఈ వీడియోలో క్లియర్ అవుతాయి. సో క్రెడిట్ కార్డు వాడుతున్న ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి. ఇందులో ఏదో ఒక క్వైరీ మీకు రిలేటెడ్గా ఉంటుంది, మీకు యూజ్ అవుద్ది. కాబట్టి కంప్లీట్గా వీడియోని చూడండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లాల్లో పెట్టుకోండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు రెగ్యులర్గా నేను చేస్తూ ఉంటాను కాబట్టి. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, సో వాళ్ళకి కూడా యూజ్ఫుల్గా ఉంటుంది. సో టాపిక్లోకి వస్తే క్రెడిట్ కార్డ్స్లో యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో 2 రకాల క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. ఒకటి వీసా అండ్ ఒకటి రూపే. ఫస్ట్ వీసా గురించి చూసుకున్నట్లయితే వీసా క్రెడిట్ కార్డ్ అనేది మీరు స్వైపింగ్ మిషన్ ఉన్న ప్రతి దగ్గర బిల్ పేమెంట్ అయితే చేయొచ్చు. షాపింగ్ మాలే కావచ్చు, రెస్టారెంటే కావచ్చు, ఎక్కడైనా స్వైపింగ్ మిషన్స్ ఉంటున్నాయి కదా, ఆ మిషన్స్లో మీరు క్రెడిట్ కార్డ్ని, వీసా క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి స్వైప్ చేసి పేమెంట్ చేయొచ్చు. అండ్ ట్యాప్ అండ్ పే అనే ఆప్షన్ కూడా ఉంటుంది. వైఫై ఉంటుంది, కార్డ్ అక్కడ పెడితే పేమెంట్ అనేది అయిపోద్ది. అట్లా కూడా యూజ్ చేసుకొని మీరు పేమెంట్ అనేది చేయొచ్చు. అండ్ ఆన్లైన్లో కూడా పేమెంట్ చేయొచ్చు. ఆన్లైన్ అంటే రీఛార్జెసే కానీ, పవర్ బిల్ పేమెంటే కానీ, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఏమైనా కొనుక్కున్నా కానీ ఎక్కడైనా మీరు ఆన్లైన్లో ఈ కార్డును వాడి పేమెంట్ చేయొచ్చు. అండ్ వీసా కార్డ్ అనేది ఇంటర్నేషనల్గా పనిచేస్తుంది. ఇండియాలో కాకుండా మీరు వేరే కంట్రీస్కి వెళ్ళినా కానీ అక్కడ కూడా స్వైపింగ్ మిషన్స్లో మీరు వీసా కార్డుతో ట్రాన్సాక్షన్స్ అనేది చేయొచ్చు. తర్వాత రూపే క్రెడిట్ కార్డు. సో రూపే క్రెడిట్ కార్డ్ అనేది ఇందాకట్లాగే స్వైపింగ్ మిషన్స్ ఎక్కడున్న స్వైపింగ్ మిషన్స్లో పనిచేస్తుంది, ట్యాప్ అండ్ పే కూడా పనిచేస్తుంది, ఆన్లైన్లో కూడా పనిచేస్తుంది. ఇంకొక ఎక్స్ట్రా ఫీచర్ ఏంటి అంటే యూపీఐ కూడా పనిచేస్తుంది. సో అంటే మీకు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ ఉన్నాయి కదా, వీటికి ఈ క్రెడిట్ కార్డ్ని లింక్ చేసుకొని ఎక్కడైనా స్కానర్స్కి స్కాన్ చేసి కూడా పేమెంట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు చిన్న చిన్న షాప్స్లో కూడా బిజినెస్ క్యూఆర్ కోడ్స్ ఉంటున్నాయి కదా, అక్కడ మీరు 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు చిన్న చిన్న పేమెంట్ చేసినప్పుడు స్వైప్ చేయమంటే కరెక్ట్గా ఉండదు. కాబట్టి ఈ యూపీఐ కార్డు మీ దగ్గర ఉంటే ఫోన్పే నుంచి స్కాన్ అనేది చేసేసి ఆ స్కానర్ని ఈ కార్డు నుంచి పేమెంట్ చేయొచ్చు. మీ బ్యాంక్ నుంచి చేయాల్సిన అవసరం లేదు, ఈ కార్డు నుంచే పేమెంట్ చేయొచ్చు. అట్లా మీకు ఇది ఎక్స్ట్రాగా యూజ్ అవుద్ది. కాకపోతే యూపీఐ క్రెడిట్ కార్డ్ అనేది ఇండియాలో మాత్రమే పనికొస్తుంది. బయట కంట్రీస్లో అంటే ఇంటర్నేషనల్ కంట్రీస్లో రూపే క్రెడిట్ కార్డ్ అనేది పనిచేయదు. అండ్ ఇంకొంతమందికి ఈ క్రెడిట్ కార్డ్ నుంచి క్యాష్ విత్డ్రాల్ చేయొచ్చా అంటే మన ఏటీఎం కార్డ్ ఏటీఎం మిషన్లో పెట్టి డబ్బులు తీసుకుంటాం కదా, అట్లా మనకి ఎప్పుడన్నా అవసరం వస్తే ఈ క్రెడిట్ కార్డ్ని మిషన్లో పెట్టి క్యాష్ విత్డ్రా చేయొచ్చా అని డౌట్ ఉంది. సో విత్డ్రా చేసుకోవచ్చు మీరు క్యాష్. కాకపోతే ఎంత నుంచి ఎంతవరకు చేసుకోవచ్చు అని అంటే మీకు ఆ బ్యాంక్ అనేది 20% నుంచి 40% లిమిట్ అనేది ఇస్తుంది. అంటే ఎగ్జాంపుల్ మీకు ₹1,00,000 క్రెడిట్ కార్డ్ లిమిట్ వచ్చింది. ఆ ₹1,00,000లో 20,000 నుంచి 40,000 వరకు మాత్రమే మీకు క్యాష్ విత్డ్రాల్ చేసుకోవడానికి పర్మిషన్ అనేది ఇస్తుంది. అది మీకు ఎట్లా తెలుస్తుంది అని అంటే మీకు క్రెడిట్ కార్డుకి యాప్ ఉంటుంది కదా, యాప్లో మీరు క్యాష్ లిమిట్ అనేది తెలుసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉందనుకోండి మీ దగ్గర, ఎస్బీఐ కార్డ్ యాప్ ఉంటుంది, యాప్లో మీరు క్యాష్ లిమిట్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఐసిఐసిఐ కార్డు ఉంటే ఐసిఐసిఐలో కూడా మీరు క్యాష్ లిమిట్ అనేది చెక్ చేసుకోవచ్చు. వీలైతే నేను స్క్రీన్ పైన స్క్రీన్ షాట్ చూపిస్తా, సో చూడండి ఒకసారి అర్థమవుతాయి క్లియర్గా. అట్లా మీకు ఎంతైతే క్యాష్ లిమిట్ ఉంటుందో ఆ క్యాష్ని మీరు మిషన్స్ నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఇంట్రెస్ట్ అనేది పడుతుంది ఛార్జ్ లాగా. ఆ ఛార్జ్ ఎంత పడుతుంది అంటే మీరు ఒక ₹1,000, ₹2,000 అట్లా చిన్న అమౌంట్ తీసుకుంటున్నారు అనుకోండి, మీకు ₹250 నుంచి ₹500 వరకు ఆ క్యాష్ మిషన్ల నుంచి తీసినందుకు మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. లేకపోతే హయ్యర్ పేమెంట్ తీసుకుంటే మీరు 20,000, 30,000 అట్లా తీసుకున్నారు అనుకోండి, మీకు 2.5% నుంచి 3% అనేది మీరు తీసుకున్న అమౌంట్ పైన ఛార్జ్ అనేది పడుతుంది. అంటే ఒక ₹10,000 మీరు విత్డ్రా చేసుకుంటే ఒక 2.5% అంటే ₹250, 3% అంటే ₹300. అట్లా మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్కలాగా కట్ చేసుకుంటుంది. దాని తర్వాత బిల్ అనేది ఎప్పుడు జనరేట్ అవుతుంది అని చాలా మందికి డౌట్ ఉంది. సో ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్కసారి బిల్ జనరేషన్ డేట్స్ అయితే పెడుతుంది. అండ్ కొన్ని బ్యాంక్స్ ఉంటాయి, ఒకరికేమో ఎవ్రీ మంత్ ఫస్ట్ రోజు బిల్ జనరేట్ అయ్యేలాగా సెట్ చేస్తాయి, ఇంకొకరికేమో ఎవ్రీ మంత్ 15th రోజు మంత్ మిడిల్లో బిల్ జనరేట్ అయ్యేలాగా సెట్ చేస్తాయి. అట్లా ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క బిల్ జనరేషన్ డేట్ ఇస్తాయి. అండ్ కొన్ని బ్యాంక్స్ అయితే మనకు బిల్ జనరేషన్ డేట్ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఇస్తాయి చేంజ్ చేసుకోవడానికి. ఎందుకంటే కొంతమందికి ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ కొంతమందికి 1వ డేట్ రోజు సాలరీ పడతాయి, కొంతమందికి 15వ డేట్ రోజు సాలరీ పడతాయి. కాబట్టి వాళ్ళ కన్వీనియన్స్ తగ్గట్టుగా చేంజ్ చేసుకోవడానికి అయితే మీకు డేట్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఇస్తుంది. దాని గురించి కూడా మీకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు. నేను ఇందాక చెప్పినట్లుగా మీ క్రెడిట్ కార్డ్ ఏ బ్యాంక్లో ఉందో ఆ బ్యాంక్ యాప్లోకి వెళ్ళిపోయినట్లయితే మీకు అక్కడ బిల్ జనరేషన్ డేట్ క్లియర్గా కనబడుతుంది. అక్కడ కనబడలేదు అనుకోండి, ఒక పని చేయండి, మీ దగ్గర ఉన్న కార్డ్ని ఎక్కడైనా స్వైప్ చేయండి, లేకపోతే ఆ కార్డు ద్వారా మొబైల్ రీఛార్జ్ ఏదో ఒకటి చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఒక బిల్ జనరేషన్ డేట్ ఏదైతే ఉంటుందో ఆ బిల్ జనరేషన్ డేట్ రోజు మీకు మెయిల్
మెయిల్ వస్తుంది, ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఆ క్రెడిట్ కార్డ్ తీసుకునేటప్పుడు ఆ మెయిల్కి స్టేట్మెంట్ అనేది మెయిల్ పంపిస్తారు అదే రోజు వాళ్ళు. ఆ మెయిల్లో మీ బిల్ జనరేషన్ డేట్ అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది చూడండి. నేను వీలైతే స్క్రీన్ పైన చూపిస్తా. ఈ విధంగా బిల్ జనరేషన్ డేట్ అనేది ఉంటుంది. అండ్ చాలా మందికి బిల్ ఎట్లా జనరేట్ అవుతుందో కూడా తెలియదు, ఐడియా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇందాక చెప్పినట్లుగా ప్రతి నెల 1వ తారీఖున మీ బిల్ అనేది జనరేట్ అవుతుంది అనుకోండి. సో ఏ విధంగా ఉంటుంది అంటే, ఇది డిసెంబర్ మంత్ కదా, డిసెంబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు 31st లోపు మీరు ఏవైతే కొనుక్కుంటారో ఈ కార్డ్ని వాడు ఏవైతే ట్రాన్సాక్షన్ చేస్తారో ఆ బిల్ అంతా ఒకటేసారి క్యాల్కులేట్ అయ్యి 1వ డేట్ రోజు 2025 జనవరి 1వ డేట్ రోజు మీకు ఆ బిల్ అనేది చూపిస్తుంది. ఎగ్జాంపుల్, మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ 1,00,000 రూపాయలు. సో ఈ డిసెంబర్లో 1వ డేట్ నుంచి 31వ డేట్ లోపు మీరు ఒక 10,000 రూపాయల ఐటమ్స్ కొనుక్కున్నారు, ట్రాన్సాక్షన్ చేశారు. సో 2025 జనవరి 1వ డేట్ రోజు మీకు 10,000 రూపాయల బిల్ అనేది జనరేట్ అవుతుంది. మళ్ళీ సెకండ్ బిల్ అనేది జనవరి 1 నుంచి జనవరి 30 లోపు ఏదైతే ట్రాన్సాక్షన్ చేస్తారో అది మళ్ళీ ఫిబ్రవరి 1 రోజు మీకు బిల్ అనేది జనరేట్ అవుతుంది. ఇట్లా బిల్ జనరేషన్ సైకిల్స్ అయితే ఉంటాయి. ఈ జనరేట్ అయిన బిల్ని ఎప్పుడు పే చేయాలి? ఇప్పుడు మీరు అన్నట్లుగా 1వ డేట్ రోజు మాకు బిల్ వచ్చింది, ఆ బిల్ పే చేయడానికి మాకు ఎంత టైం ఇస్తారని మీకు డౌట్ ఉంటుంది. కొన్ని బ్యాంక్స్ 15 రోజులు టైం ఇస్తాయి, కొన్ని బ్యాంక్స్ 18 రోజులు టైం ఇస్తాయి, కొన్ని బ్యాంక్స్ 20 రోజులు అయితే టైం ఇస్తాయి. ఎగ్జాంపుల్, మీకు 1వ డేట్ రోజు బిల్ జనరేట్ అయింది, మీకు 15 రోజులు మీ బ్యాంక్ టైం ఇచ్చింది అనుకోండి. అదే నెల అంటే జనవరి 1వ డేట్ రోజు మీకు బిల్ జనరేట్ అవుతే ఈ డిసెంబర్లో వాడుకున్న అమౌంట్కి జనవరి 1వ రోజు బిల్ వచ్చింది కదా, జనవరి 15 లోపు మీరు బిల్ అనేది కట్టేసేయాలి. ఇన్ కేసు 18 రోజులు ఇచ్చింది అనుకోండి, జనవరి 18 లోపు కట్టేయాలి. ఇన్ కేసు మీ కార్డు 20 రోజులు టైం ఇచ్చింది అనుకోండి, జనవరి 20 లోపు మీరు బిల్ అనేది కట్టేసేయాలి. సో మా కార్డు మాకు ఎంత టైం ఇస్తుందని ఎట్లా తెలుసుకోవాలి అంటే, ఇందాక మీకు స్టేట్మెంట్ మెయిల్ వస్తుందని చెప్పిన చూడండి, ఆ మెయిల్లోనే మీకు డ్యూ డేట్ అనేది మెన్షన్ చేయబడి ఉంటుంది చూడండి. ఎగ్జాంపుల్, మీకు బిల్ జనరేషన్ డేట్ 1వ డేట్ అనుకోండి, అక్కడ 20వ డేట్ బిల్ డ్యూ డేట్ అని ఉందనుకోండి, మీకు 20 రోజులు టైం ఇచ్చినట్లు లెక్క. అట్లా మీరు స్టేట్మెంట్ చూసి తెలుసుకోవచ్చు. లేకపోతే ఆ కార్డ్ యాప్లో కూడా డ్యూ డేట్ అనేది చూపిస్తుంది, నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి. అట్లా కూడా మీరు మీ కార్డుకి సంబంధించిన బిల్ డ్యూ డేట్ తెలుసుకోవచ్చు. అండ్ ఇంకొంతమందికి మాకు వచ్చిన బిల్లు మాకు టైంకి డబ్బులు అడ్జస్ట్ అవ్వక పే చేయలేమనుకోండి, దానికి ఏమైనా పెనాల్టీ పడుతుందా, ఇంట్రెస్ట్ పడుతుందా అని అడుగుతారు. కంపల్సరీగా పెనాల్టీ అనేది పడుతుంది, కంపల్సరీగా ఇంట్రెస్ట్ అనేది పడుతుంది, రెండు పడతాయి. కాబట్టి మ్యాక్సిమం మీరు వాడుకున్న లిమిట్ని డ్యూ డేట్ లోపు కట్టడానికే ప్రయత్నం చేయండి, ట్రై చేయండి. ఇన్ కేస్ మీ వల్ల కాలేదనుకోండి, మినిమం డ్యూ అయినా కట్టండి. క్రెడిట్ కార్డులో మినిమం డ్యూ అనేది ఒకటి ఉంటుంది. ఎగ్జాంపుల్, మీరు ఈ నెలలో ఒక 10,000 రూపాయలు వాడుకున్నారు, బిల్ జనరేట్ అయింది అనుకోండి. సో 10,000 రూపాయలకి కొన్ని బ్యాంక్స్ 3%, కొన్ని బ్యాంక్స్ 5% అట్లా మినిమం డ్యూ ఇస్తాయి. అంటే మీరు ఆ మినిమం డ్యూ కట్టారనుకోండి, వాళ్ళు ఇంకొక 1 మంత్ మీకు ఛాన్స్ ఇస్తారు. 10,000 రూపాయలకి 5% అంటే ఎంత? ఒక 500 కట్టమని మినిమం డ్యూ ఇచ్చారనుకోండి. ఆ మినిమం డ్యూ మీరు ఈ మంత్లో కట్టిర్రు అనుకోండి, మీకు అసలు అమౌంట్ అవుట్ స్టాండింగ్ 10,000 అడ్జస్ట్ అవుతలేవు. సో మేము బిల్ ఎగ్గొట్టినట్టు పెనాల్టీ కట్టము అని అనుకుంటే ఈ మినిమం డ్యూ కట్టారనుకోండి 500, నెక్స్ట్ మంత్ బిల్ జనరేట్ డేట్ అయ్యే వరకు కూడా వీళ్ళు ఆగుతారు, మీకు కాల్ చేయరు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. నెక్స్ట్ మంత్ బిల్ జనరేట్ అయ్యే రోజు ఈ మంత్లో వాడుకున్న 10,000 ప్లస్ ఈ 10,000కి ఇంట్రెస్ట్, ఈ నెలకి ఏదైతే ఇంట్రెస్ట్ పడిందో ఆ ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేసి నెక్స్ట్ మంత్ బిల్లో యాడ్ చేస్తారు. అట్లా మీరు మినిమం డ్యూ కట్టుకుంటే వీళ్ళు ఒక 1 మంత్ అనేది ఆగుతారు. కాకపోతే ఇట్లనే మీరు ఎవ్రీ మంత్ మినిమం డ్యూ కట్టుకుంటేనే పోయిర్రు అనుకోండి, మీరే లాస్ అవుతారు, ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ అవుతుంది అండ్ మీ సిబిల్ స్కోర్ కూడా పడిపోతుంది. ఒక్కసారికి 2 సార్లకి వీళ్ళు సిబిల్ స్కోర్ డ్రాప్ చేయరు, 2 సార్ల కంటే ఎక్కువ అవుతే మీ సిబిల్ స్కోర్ పడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి మినిమం డ్యూ కడితే జస్ట్ టెంపరీగా మీకు అర్జెంట్ ఉంటేనే మినిమం డ్యూ కట్టండి. అండ్ ఇంకొంతమందికి మా క్రెడిట్ కార్డ్ బిల్ వచ్చింది కానీ ఆ బిల్ ఎట్లా కట్టాలో మాకు అర్థమవుతలేదు అని అనుకుంటారు. సో క్రెడిట్ కార్డ్ బిల్ కట్టడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి, చాలా వేస్ ఉన్నాయి, మల్టిపుల్ వేస్. ఎగ్జాంపుల్గా మీరు ఫోన్పే నుంచి కూడా మీ క్రెడిట్ కార్డ్ బిల్ అనేది పేమెంట్ చేయొచ్చు. మీ కార్డ్ నెంబర్ కొట్టి, ఫోన్పేలో క్రెడిట్ కార్డ్ బిల్ ఆప్షన్ ఉంటుంది కదా, అక్కడ మీ కార్డ్ నెంబర్ కొట్టి పేమెంట్ కొట్టి బిల్ పేమెంట్ చేయొచ్చు. పేటీఎం నుంచి కూడా చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఫోన్పే నుంచి పేటీఎం నుంచి చేస్తే 24 అవర్స్ 48 అవర్స్ అనేది పడుతుంది మీ కార్డుకి అమౌంట్ రావడానికి. సో అమౌంట్ అనేది ఇన్స్టాంట్గా కార్డుకి రావాలంటే బ్యాంక్ యాప్ నుంచే మీరు పే చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎస్బీఐ బ్యాంక్లో క్రెడిట్ కార్డు ఉందనుకోండి. సో ఎస్బీఐ బ్యాంక్కి ఎస్బీఐ కార్డ్ అనే యాప్ ఉంటుంది. యాప్లోకి వెళ్ళి అక్కడి నుంచి మీరు బిల్ పేమెంట్ చేశారనుకోండి, ఇన్స్టాంట్గా ఇప్పుడే చేస్తే ఇప్పుడే కార్డుకి అనేది అమౌంట్ యాడ్ అవుతాయి. అట్లా ప్రతి బ్యాంక్కి ఐసిఐసిఐలో క్రెడిట్ కార్డు ఉందనుకోండి, సో ఐసిఐసిఐలో కూడా ఐమొబైల్ యూజ్ చేసి మీరు క్రెడిట్ కార్డుకి ఇన్స్టాంట్గా పేమెంట్ అనేది చేయొచ్చు. ఎస్ బ్యాంక్లో ఎస్ యాప్ ఉంటుంది. అట్లా ఒక్కొక్క బ్యాంక్కి ఒక్కొక్క బ్యాంకింగ్ యాప్ ఉంటుంది. ఆ బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేస్తే ఇన్స్టాంట్గా అప్పటిదప్పుడే మీకు అమౌంట్ అనేది యాడ్ అవుతాయి. అండ్ క్రెడిట్ కార్డు వాడే వాళ్ళకి చిన్న టిప్, మీ సిబిల్ స్కోర్ అనేది పడిపోకుండా, సిబిల్ స్కోర్ అనేది డ్రాప్ అవ్వకుండా ఉండాలంటే చిన్న టిప్ ఏంటి అంటే, మీ కార్డులో 35% లిమిట్ మాత్రమే వాడుకోండి. చాలామంది ఏం చేస్తారంటే, ఒక బ్యాంక్ క్రెడిట్ కార్డు ఇవ్వగానే సో వాళ్ళ హ్యాపీనెస్ తోటి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ డబ్బులు అవసరం ఉన్నా ఏం అవసరం ఉన్నా కానీ వీళ్ళ కార్డు మొత్తం యూజ్ చేసుకోమని ఇచ్చేస్తారు. అట్లా సిబిల్ స్కోర్ అనేది డ్రాప్ అవుతుంది. ఎట్లానంటే, ఎగ్జాంపుల్, మీకు 1,00,000 రూపాయలు క్రెడిట్ కార్డు లిమిట్ వచ్చింది, మీ ఫ్రెండ్ కానీ మీరు కానీ ఎవరైనా కానీ ఆ కార్డులో నుంచి 1,00,000 రూపాయలు వాడుకున్నారు అనుకోండి. సో క్రెడిట్ బ్యూరోస్
సిబిల్ బ్యూరోస్ ఏమనుకుంటాయంటే నీడీ పర్సన్ అనుకుంటాయి. బ్యాంక్స్ ఇవన్నీ కూడా నీడీ పర్సన్ అంటే ఇతనికి ₹1,00,000 లిమిట్ ఇస్తే ₹1,00,000 వాడుకుంటున్నారు అని చెప్పేసి సిబిల్ స్కోర్ అనేది డ్రాప్ అవ్వకుండా వస్తుంది. ఫ్యూచర్లో కూడా మీ క్రెడిట్ కార్డ్స్ లోన్స్ అప్రూవల్ కావు. కాబట్టి మీకు వచ్చిన లిమిట్లో 35% మాత్రమే, ₹1,00,000 లిమిట్ వస్తే 35,000 లోపు మాత్రమే లిమిట్ వాడుకోండి. అండ్ క్రెడిట్ కార్డ్ వాడే వాళ్ళు ఇంకొక దగ్గర జాగ్రత్త పడండి. క్రెడిట్ కార్డ్స్లో ఓవర్ లిమిట్ ఛార్జెస్ అనేది ఉంటాయి. దీని గురించి చాలా మందికి తెలియదు మ్యాక్సిమం. ఓవర్ లిమిట్ అంటే ఎగ్జాంపుల్ మీకు ఒక ₹1,00,000 క్రెడిట్ కార్డ్ అనేది ఉంది. సో మీరు ఒక మొబైల్ తీసుకుంటున్నారు, ఆ మొబైల్కి 1,02,000 ఉంది అనుకోండి. సో మీరు ఈ కార్డ్ని యూజ్ చేసి 1,02,000 స్వైప్ చేస్తే అక్కడ మీకు 1,02,000 వరకు పేమెంట్ అనేది అవుతుంది కార్డ్ నుంచి. సో మీరు ఇంటికి వచ్చిన తర్వాత బిల్ జనరేట్ అవుతుంది కదా, ఆ బిల్ 1,02,000 కాదు, ₹1,00,000 పైన ఏదైతే మీరు 2,000 ఎక్స్ట్రాగా తీసుకున్నారో ఆ 2,000కి పెనాల్టీస్ అనేది పడతాయి. పెనాల్టీస్ చాలా పడతాయి. సో ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్కలాగా ఛార్జ్ తీసుకుంటుంది. ఆ పెనాల్టీతో మీకు బిల్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి మీరు ఒక ₹1,00,000 మొబైల్ కొంటే ₹1,00,000 స్వైప్ చేయండి, 2,000 అవసరమైతే ఫోన్పే చేయండి, లేకపోతే మీ జేబులో నుంచి క్యాష్ పెట్టుకోండి తప్ప మీకు ఏదైతే లిమిట్ ఉందో లిమిట్ కంటే ఎక్కువ అస్సలు కూడా స్వైప్ చేయకండి. సో మాక్సిమం నేను ఇంతే అనుకుంటున్నా. క్రెడిట్ కార్డు వాడే వాళ్ళకి ఇవే డౌట్స్ ఉంటాయి అనుకుంటున్నా. ఇంతకు మించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఈ డౌట్స్లో మీకు ఏదైనా క్లారిఫై కాకుండా నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్లో ఏదైనా క్లియర్గా లేకున్నా కానీ దాని గురించి మళ్ళీ కింద కమెంట్ చేయండి. నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇంకొక వీడియో. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లో పెట్టుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.